తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల పబ్లిసిటీ కమిటీ చైర్మన్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారితో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం. రాజగోపాల్ రెడ్డి గారు, ఇవాళ నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక దగ్గర మనం ఆగిపోయాం. అక్కడ కూడా ఈవీఎంలే పెట్టాలని చెప్పేసి నామినేషన్లు వేసినటువంటి రైతులు 185 మంది రైతులు ఎర్రజొన్నలు పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు కావాలనేటువంటి 5 ఏళ్లుగా పోరాడారు. సాధ్యం కాకపోవడంతో వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళంతా కూడా ఈవీఎం కాదు బ్యాలెట్ పేపర్ కావాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆశ్రయించారు. ఏ విధంగా స్పందిస్తారు రాజగోపాల్ రెడ్డి గారు? అదే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని. 16 అంటున్నాడు, కేంద్రంలో చక్రం తిప్పుతా అంటుండు, ప్రధానమంత్రిని అవుతా అంటుండు. మరి 250 మంది రైతులను ఒప్పించలేని మనిషి 250 మంది ఎంపీలని ఒప్పించి ప్రధానమంత్రి అవుతారా? ఒక 250 మంది రైతులని ఒప్పించి నామినేషన్ విడ్రా చేపించి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపలేని ముఖ్యమంత్రి 250 మంది ఎంపీలని ఒప్పించి ప్రధానమంత్రి కాగలుగుతాడా? చక్రం తిప్పగలుగుతాడా? అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ గారు రైతుల విషయంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు? కేవలం ఎన్నికల సందర్భంగా రైతు బంధు అని పథకం పెట్టి డబ్బులు ఇచ్చి అకౌంట్లో డబ్బులు వేసి రైతుల ఓట్ల కోసం తప్పితే, నిజంగా చెప్పాలంటే ఆయనకు రైతుల మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ళ నుంచి ఏం ప్రాజెక్టులు కట్టిండు? రీడిజైన్లని ప్రాజెక్టులు కట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్కి దోషి పెడుతుండు, కమిషన్లు తీసుకుంటుండు. అసలు రైతులంటే ప్రేమ లేదు, తెలంగాణ అభివృద్ధి విషయంలో ఒక ఆలోచన లేదు. ఆ విధమైన ముఖ్యమంత్రి ఆయన నిజంగా ఒక సిగ్గుచేటు. తన కూతురు ఎంపీగా ఉన్న దగ్గర ఇంతమంది నామినేషన్లు వేసిండ్రు అంటేనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి కేసీఆర్ గారు. అనర్హుడు. నైతికంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ గారు ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు. చాలా తప్పు. ముఖ్యమంత్రి కూతురు మీద అంతమంది రైతులు పోటీ చేస్తారంటే వాళ్ళ బాధలేంది. ఇప్పటివరకు స్పందించలేదు అంశం పైన. ఆ అంశం మీద స్పందించలేదు. ఇంకా గెలుచుకుంటేందుకు ఈరోజు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి పోయి, టీడీపీ లీడర్ ఇంటికి పోయి, ఆ నిజామాబాద్లో ఆయన కూతురు ఓడిపోతుందని చెప్పి ఇంటికి పోయి 2 గంటలు బతులాయిండు. అంటే ఒక ముఖ్యమంత్రి కేవలం ఒక రాజకీయంగా పదవుల కోసం బిడ్డను గెలిపించుకుంటేందుకు అందరి ఇంట్లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని బ్రతిమలాడుతున్న ఇళ్ళకి పోయి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఒక నాయకుని, తెలుగుదేశం పార్టీ నాయకుని ఇంటికి పోయి బ్రతిమలాడి నా కూతురు ఓడిపోతుంది నువ్వు రమ్మని అన్నాడంటే అర్థం చేసుకోండి. అంటే 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఈ ఎర్రజొన్న రైతులు పసుపు రైతుల సమస్యను పరిష్కరించలేనటువంటి పరిస్థితులు లేదు. అసలు ఆయనకు రైతుల సమస్యలు పట్టవు. ఎంతసేపు అధికారము, నేను ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, ఆ తర్వాత నేను ఢిల్లీలో చక్రం తిప్పుతా, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి. హరీష్ రావుని పక్కన పెట్టేసిండు. ఇవన్నీ హరీష్ రావుతో ఏదో మాట్లాడి, అతను ఏదో తప్పు మాట్లాడిందని చెప్పి అతన్ని పక్కన పెట్టేసి మీరు నిజంగా ఆలోచించండి ఒకసారి. ముఖ్యమంత్రి మనకి ఎవరికైనా కలుస్తుండా? ప్రజాప్రతినిధులను ఎవరన్నా కలుస్తుండా? ఈరోజు ప్రతిపక్ష పార్టీకి వాళ్ళకు ఏమైనా గౌరవం ఉందా? ప్రజా సమస్యల మీద చెప్పుకుంటేందుకు మనకేమైనా అవకాశం ఉందా? నా ప్రాంతం ఎమ్మెల్యే నేను పోయి మాట్లాడే అవకాశం ఉందా? మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారుల దగ్గరికి నేను పోయి మాట్లాడితే స్పందించే పరిస్థితి ఉందా? లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. ఒక నియంతలాగా పరిపాలిస్తుండు. ఇది ఎప్పటికో చాలా ప్రమాదం జరగబోతుంది రాబోయే రోజుల్లో. నేను చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు గత 30 సంవత్సరాలుగా నేను చూస్తున్నా, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లేడు. ఇంత వ్యవస్థ కుప్పగూలిపోయింది. కేవలం ఒక వ్యక్తి చేతిలో అందరు కీలుబొమ్మలు అయిపోయినరు. అది డబ్బు కోసం, అధికారం కోసం, పదవుల కోసం కాలు మొక్తురు. వాళ్ళు పోయి ఆయనకు సరెండర్ అయిపోతున్నారు. ఇది ఎంత దూరం పోతుంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి మీరే చూస్తారు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణలో. ఎస్, మరొక కాలరు అనంత్ రెడ్డి గారు మంగళగిరి నుంచి ఫోన్ లైన్లోకి వచ్చారు. ఎస్, అనంత్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి మీరు? గుంటూరు జిల్లా మంగళగిరేనా? యా, చెప్పండి అనంత్ రెడ్డి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ప్రశ్న కాదు సార్, నాకు అన్నంటే చాలా ఇష్టం సార్. కోమటి ప్రశ్న అంటే. యా, అనంత్ రెడ్డి గారు చెప్పండి. హలో, చెప్పండి మాట్లాడండి. అనంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీతోటే. సార్, మీలాంటి డైనమిక్ లీడర్స్ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. హలో, చెప్పండి అనంత్ రెడ్డి గారు. హలో సార్, మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల మీరు రేపు పొద్దున 2024లో సీఎం అయినా కానీ అడ్డుకునక్కర్లేదు సార్. మీరు ఎట్లా తీసుకుంటారు సార్?
ఎందుకంటే మా లాంటి కార్యకర్తలకి మీరు ఎంత ఊపిస్తున్నారంటే అసలు ఒక్కొక్కరి అంటే స్టేట్స్ డివైడ్ అయినా కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ వైఎస్ రాజశేఖర కుటుంబం అంటే ఈ రెండు కుటుంబాలే, అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అంతకాడికి ఏ ఒక్క కార్యకర్త కూడా పాపం మీలాగా ధైర్యం ఇచ్చే నాయకులు లేకుండా పోతున్నాడు మన కాంగ్రెస్ పార్టీలో. అది మీరు కొంచెం అంటే చిన్న సబ్జెక్ట్ సార్, పొద్దున మీ కాన్షియస్ లో కానీ అంటే 35 years 40 years లోపల ఉన్న ఒక చదువుకున్న వ్యక్తుల్ని ఒక్కొక్క మండలానికి తీసుకొస్తుంది. ఒక్కొక్క మండలంలో అటువంటి లీడర్స్ తయారు చేస్తే అంటే కురువృత్తులు మొత్తం వదిలేసేయండి సార్. ఈ కురువృత్తుల వల్ల నష్టం తప్పితే లాభం అంటే వాళ్ళ కులాభం కోసం బయటకు వెళ్ళిపోతారు. కానీ జనరేషన్ అంటే ఏంటంటే వీళ్ళు రేపు పొద్దున మీకోసం ఎంత కాడికైనా కష్టపడే అవకాశం మీకు ఉంటుంది సార్. అర్థమైంది మీ సలహా సూచన అర్థమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అనంతరెడ్డి గారు, మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. నేను నా మనసులో ఉన్న మాట మీరు చెప్పిండ్రు. మీరు రాబోయే రోజుల్లో చూడండి, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత నా తదుపరి చర్య కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని ఒక యువ నాయకత్వాన్ని, యువకుల్ని ఒక మంచి సేవ చేయాలన్న దృక్పథంతో, లక్ష్యంతో ముందుకొచ్చే యువకుల్ని ఒక సైనికుల్లాగా తయారు చేసి ఇదే 100 మందిని 2023లో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులు మనవి. ఈ కేసీఆర్ దురహంకర పాలన మొత్తం డెఫినెట్గా మనం కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదింపుతాం. మనకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రత్యేకంగా నేను కూడా ఒక విక్టిమ్ని. కేసీఆర్ ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వ్యక్తిని నేను. ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నందుకు కక్ష కట్టి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నమాట వాస్తవం. ఇతనికి రాబోయే రోజులు మాత్రం మనం సరైన సమాధానం చెప్తాం. మేము తెలంగాణలో ఉన్న యువకులందరం కలుస్తాం. విద్యార్థులు, యువకులు, మొత్తం సమాజాన్ని ఒక్కటి చేసి కేసీఆర్ని కుటుంబాన్ని గద్దె దింపడే లక్ష్యంగా పనిచేస్తాం. అనంతరెడ్డి గారు, మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. భయపడే ప్రసక్తే లేదు. పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ఈ తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి ఉద్యమం చేసి కేసీఆర్ కుటుంబం చేతిలో చిక్కుకున్న తెలంగాణ తల్లిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరో కాలర్ మనకు అనిల్ కుమార్ గౌడ్, ఆదిలాబాద్ జిల్లా నుంచి. అనిల్ కుమార్ గారు, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి రాజగోపాల్ రెడ్డి గారిని. నమస్కారం సార్. నమస్తే అనిల్ చెప్పండి. అనిల్ సార్, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్కారం సార్. చెప్పండి అనిల్. సార్ ఏం లేదు సార్, ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బతకాలంటే సార్ మీ యొక్క యువ నాయకులు ఇలా మీరు బీపీసీ కానీ తీసుకొని ముందరకు వస్తున్న పార్టీ బతికే పరిస్థితుంది సార్. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్ కేసీఆర్ మాయమాటలతోటి రైతు బంధాలు అయితేంది, పింఛన్లు అయితేంది మోసపోయి ఓటేసి గెలిపించారు. కాబట్టి మీరు తెలంగాణలో భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి యొక్క ఏ విధంగా పార్టీ బతికించారో ఆ యొక్క శక్తి యుక్తి మీకు ఉన్నది సార్. కాబట్టి రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మీరు బీసీ తీసుకొని యువకులనే ముందర మీరు ప్రోత్సహించి ఒక పాదయాత్ర స్టార్ట్ చేసేసి ఒక ఊపు తీసుకొచ్చి మనం మళ్ళా గవర్నమెంట్ తీసుకొస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ యువకులు చాలా మంది బాధపడుతుంది. వెంకటేష్ సార్ అయితే, రాజగోపాల్ సార్ అయితే తెలంగాణలో ఆపదున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదుకుంటున్న ఒక పేరు బ్రాండ్ ఉంది సార్. కాబట్టి మీరు పార్టీ బతికి అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా అనిల్, మీ నిజంగా మా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నిజంగా ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అనిల్, ఒకటినే మాత్రం కరెక్ట్, పేద ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యం కోసం మేము నిద్రపోయే ప్రసక్తే లేదు. మీలాంటి యువకులు మా వెంట ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తాం. కానీ కేసీఆర్ లాగా బంగారు కుటుంబం కాదు. ఈ తెలంగాణ వచ్చింది 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంది. తెలంగాణ పేద ప్రజల కోసం అహంకారంతో పరిపాలించి అడుగడుగున కేసీఆర్ మన తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్న తీరు చూస్తుంటే మాకు కూడా రక్తం మసులుతుంది. తప్పకుండా మీలాంటి మీ యువకులందరినీ ఒక్కటి చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడి వెంకటరెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్న తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటాం. తప్పకుండా మీరు నిరాశ పడొద్దు. రాబోయే రోజులు మనకు మంచి రోజులు వస్తాయి. 60 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు ఒక తప్పుడు వ్యక్తి చేతిలోకి తెలంగాణ పోయింది. ఆ కుటుంబం ఈరోజు వాళ్ళు దోచుకుంటున్నారు తెలంగాణలో. కాబట్టి అదే తెలంగాణ
ఎవరైతే మనని నాశనం చేసిండ్రో దోసుకున్నారో అదే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈరోజు కేసీఆర్ చుట్టూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ పైసలు మొత్తం ఆ వేల కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో ఆంధ్ర వాళ్ళకు పంచిపెడుతుంది ఈ కేసీఆర్. కాబట్టి తప్పకుండా బుద్ధి చెప్తాం. మీరు చూడండి, తెలంగాణలో కేసీఆర్ చుట్టూ ఉన్నది ఎవరు? ఇప్పుడు సీమాంధ్ర కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏ విధంగా దోపిడీ జరుగుతుంది, ఇదంతా బయటికి తీసుకొస్తాం. మీరందరూ ఉండండి, కొంచెం వేచి చూడండి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పోరాటం మొదలు పెడతాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని, మీరు రమేష్ రాథోడ్ మీకు ఒక మంచి నాయకుడు, గిరిజన నాయకుడు, ఆదిలాబాద్లో ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ సోయం బాపురావు వీళ్ళు నగేష్ మధ్య జరుగుతుంది. మీరందరూ కష్టపడి ఇంకొక 4 రోజులు రమేష్ రాథోడ్ గారిని ఎంపీ గెలిపించండి. మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేసీఆర్ చేసిన దోపిడీని మొత్తం బట్టబయలు చేసి కేసీఆర్ని అవసరమైతే జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఎస్, మనకు మరో కాలర్ మహబూబ్నగర్ నుంచి సురేష్ గారు మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి రాజగోపాల్ రెడ్డి గారిని. సార్ నమస్తే సార్, రాజగోపాల్ రెడ్డి గారు, నేను సురేష్ మాట్లాడుతున్నా సార్, మహబూబ్ నగర్ చెప్పు సురేష్. సార్ మాది చెప్పు ఏ కాన్స్టిట్యున్సీ? కల్వకుర్తి సార్, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ సార్. నా పేరు సురేష్. చెప్పు సురేష్. సార్ మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా నేను సారీ, మీ అందరికి కూడా తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి కూడా నూతన సంవత్సరంలో మీ అందరికీ భగవంతుని. ఏం బాగాలేదు సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం బాగాలేదు. అవును, నాయకులు పోయినంత మాత్రాన, ఎమ్మెల్యేలుగా గెలిచి వేరే పార్టీలో పోయినంత మాత్రాన వాళ్ళతో పాటు ఏదో క్యాడర్ పోతుందని మీరు భావించొద్దు సార్. ఇల్లు మేము 3 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛమైన నాయకత్వం లేక ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని మా యొక్క కార్యకర్తల అభిప్రాయం సార్. అది ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా యొక్క విన్నపం సార్. తప్పకుండా. సురేష్, ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీగా పోటీ చేసి నల్గొండ జిల్లాలో నేను ఎమ్మెల్సీగా గెలిచిన. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో కూడా నేను అధిష్టానం దగ్గర చెప్పిన, మాకు కూడా అవసరమైతే నాయకత్వం అప్పచెప్పండి అని చెప్పి. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయిన వాళ్ళు కొన్ని వివిధ కారణాల వల్ల. ఏది ఏమైనా సురేష్, మీరు కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బలమైన నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని గుర్తిస్తుంది. మనకు మంచి రోజులు వస్తాయి. మీరు నాయకులు పోయినంత ఇప్పుడు స్వార్థం కోసం ప్రలోభాలు పెడితే కొందరు మన వాళ్ళు అమ్ముడుపోతున్నారు. వాళ్ళ ఆధిపత్యం జరగట్లేదనో, వాళ్ళకి ఏదైనా స్వార్థ ప్రయోజనాల కోసం పోయినంత మాత్రం మీరు కార్యకర్తలు కూడా ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. కేసీఆర్ చేసే ఏదైతే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని తెలంగాణ ప్రజలు చాలా గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఆయనకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి అనేది చావు లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంటుందో పోదో తెలియదు. రేపు టీఆర్ఎస్ పార్టీ కొడుకు, బిడ్డ, అల్లుడు హరీష్ రావు 3 ముక్కలయ్యే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చావు లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. ఈరోజు సామాజిక తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణ ప్రజలకు, పేదరికం ప్రతి ఒక్కరికి కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరిగి తప్పితే ఈ కుటుంబ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇది పర్మనెంట్ కాదు. ఇది గాలిబుడుగ లాంటిది. ఎప్పుడో ఒకసారి ఇది కూలిపోక తప్పదు. మీరెవ్వరు కూడా ఇప్పుడు కొన్ని రోజులు మీరు ఓపిక పట్టండి, మన తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి. మీరు ఒక పదం వాడారు ఇప్పుడు, పేదరికం అనేటువంటిది. ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 చొప్పున ఏడాదికి 72,000 నగదు బదిలీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంటే ఈ ప్రామిసు లోక్సభ ఎన్నికల గేమ్ చేంజర్, అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించబోతోంది ఈ హామీ అనేటువంటిది ఒక పొలిటికల్ టాక్. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ కూడా ఉన్నాయంటారా? తప్పకుండా. ఈ మధ్యనే లాస్ట్ 1 వీక్ నుంచి ఏదైతే న్యాయ అనే ఇది కనీస ఆదాయ పథకం ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతుందో ఈ మధ్యన చాలా వెళ్ళిపోయింది. సంవత్సరానికి 72,000 ఆదాయం వాళ్లకు, ఏదైతే వాళ్ళకు సరిపోయిన ఆదాయం లేని వాళ్లకు నెలకు 6,000, సంవత్సరం 72,000 పేద ప్రజలకు 5 కోట్ల కుటుంబాలకు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు మన మేనిఫెస్టోలో పెట్టినరు. కానీ బ్రహ్మాండమైన పథకం ఇది. ఎందుకంటే మేము చూస్తున్నాం దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో
ఉపాధి లేక. గతంలో ఉపాధి హామీ పథకం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే. ఇప్పుడు కూడా పేద ప్రజలకు న్యాయం చేయాలి, 2 పూటలు అన్నం పెట్టాలి, వాళ్ళు బ్రతకాలి అనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు 2 పూటలు అన్నం దొరుకుతుంది, వాళ్ళు సంతోషంగా బతకగలుగుతారు. కాబట్టి ఈ పథకం చాలా బ్రహ్మాండమైన పథకం. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత పెద్ద పథకం, ఇంత పేద ప్రజల కోసం ఎంతో ఆలోచించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన పథకాన్ని మీరందరూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 6,000 రూపాయలు ఒక పేద కుటుంబానికంటే ఇది మామూలు విషయం కాదు. 1000 రూపాయలు ఇస్తే పెన్షన్కే ఎంతోమంది ఈరోజు కేసీఆర్ని మెచ్చుకుంటున్నారు. ఆయన గొప్పతనం లేదు, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఇండైరెక్ట్గా. మరి ఇప్పుడు 6,000 రూపాయలు అంటే ఒకసారి ఆలోచన చేయండి మరి. కాబట్టి ఇది పేద ప్రజలకు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇది ఎంతోమంది పేదల జీవితాలని వాళ్ళ తలరాతల్ని మార్చే పథకం ఇది. కాబట్టి తప్పకుండా దీని ఎఫెక్ట్ ఉంటుంది. మా ప్రభుత్వం కూడా ఇప్పుడు మా ప్రభుత్వం నమ్మకం మీద తప్పకుండా మాకు పేద ప్రజలు ఆశీర్వదిస్తారు. అంటే ఈ స్కీమ్, ఇలాంటి స్కీమ్ల వల్లనే తెలంగాణలో వాతావరణం మారిపోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల లోపల టీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా ఈ 4 నెలల లోపల పూర్తిగా మారిపోయింది, వాతావరణం మారిపోయింది అనేటువంటిది మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా. కాకపోతే ఈ స్కీము ఇంకా ప్రజల్లోకి చాలా పోవాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం న్యాయ్ అనే పథకం ద్వారా మన పేద కుటుంబానికి సంవత్సరానికి 72,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఎవ్రీ మంత్ 6,000 రూపాయలు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మన పేద కుటుంబాలని గుర్తించి వాళ్ళ అకౌంట్లో పడేస్తాం. కాబట్టి ఈ పథకం గురించి పేదల్లోకి, బడుగు బలహీన వర్గాల గురించి ఇది విస్తృతంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరూ కూడా దీన్ని ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి పేదవాళ్ళ ఇళ్ళకి పోయి మీకు 6,000 రూపాయలు నెలకు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఇది మీకు న్యాయం జరుగుతుంది, పేదరికంలో ఉన్న మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. మరో కాలరు భువనగిరి నుంచి శ్రీకాంత్ అని లైన్లో ఉన్నారండి. శ్రీకాంత్ గారు అడగండి, మీ ప్రశ్న ఏంటో రాజగోపాల్ రెడ్డి గారిని. శ్రీకాంత్ చెప్పు. శ్రీకాంత్. అజయ్, ఎస్ ఆ ఫోన్ కాల్ కట్ అయింది. అజయ్ శ్రీకాంత్ ఫోన్ కట్ అయినట్టుందండి. అజయ్ అనే మరో కాలరు సూర్యాపేట నుంచి లైన్లోకి వచ్చారు. అజయ్ గారు అడగండి, మీ ప్రశ్న ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే అజయ్, చెప్పండి. ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్ నేను 2014 నుంచి మీకోసం సూర్యాపేటలో కోమటిరెడ్డి యువసేన అనేది పెట్టాను సార్. దాదాపుగా దామోదర్ రెడ్డి గారితో బెదిరింపులు తిన్నాను. నెక్స్ట్ జగదీష్ రెడ్డి గారితో ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకున్నా కాబట్టి ఇంతవరకు నాకు రాలేదు సార్. చాలా ఇబ్బందిలో చేస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియా నడిపియని పరిస్థితిలో నన్ను చేస్తున్నారు. అయినా నేను నా సొంతంగా నేను చేస్తూనే ఉన్నా సార్. మిమ్మల్ని చాలా సార్లు కూడా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను, కానీ మాకు టైం కూడా ఇవ్వలేదు సార్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి సార్. కాకపోతే మీకు కోమటిరెడ్డి ఆర్మీ లెక్క మేము పోస్టింగ్లు కానీ ఎఫ్బీలో సోషల్ మీడియా దాదాపు ఒక 5,000 మంది ఫాలో అవుతున్నారు సార్ నాకు. మీరు ప్రతి ఒక్క క్షణము మీరు ఎలాంటి మూవ్మెంట్ ఉందో అది అలాంటిది మేము సోషల్ మీడియాలో పెడుతున్నాను, అందరూ ఫాలో అవుతున్నారు, అదంతా చూస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ అజయ్. మిమ్మల్ని ఒకసారి సార్ చెప్పండి అజయ్, చెప్పండి. మిమ్మల్ని ఒకసారి కలిసి నేను ఇంకా నాకు సూర్యాపేటలో మీకు నల్గొండ ఎట్లా మన నగరికల్లు సూర్యాపేట మీద కూడా మీకు అవకాశం ఉన్నది. చాలా కోమటిరెడ్డి అభిమానులు ఉన్నారు ఇక్కడ. ఆదుకుపోవాలని కూడా నేను చాప కింద నీరు లెక్క కూడా ఇక్కడ చేస్తున్నా సార్. గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నాను విద్యార్థి విభాగం నుంచి కూడా. మీరు ఎప్పుడైనా విన్నారా, మీ ఈ యువసేన పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఏమన్నా అంటే ఇంత అజ్ఞాతంగా మీకోసం పనిచేసేటువంటి వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ. చాలామంది ఉన్నారండి. ఇది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తిగా కోమటిరెడ్డి యువసేన, కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ పేరు కోమటిరెడ్డి బ్రదర్స్గానే మాకు కొంచెం పాపులారిటీ ఉంది. చాలామంది అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ తెలంగాణలో కానీ చాలామంది అభిమానులు ఉన్నారు.
వాళ్ళందరికీ కూడా అజయ్ మీకు చాలా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఈ రాజ్ న్యూస్ ద్వారా. మీకు ఇంకా ఎంతోమంది తెలంగాణలో ఉన్న కోమటిరెడ్డి యువసేన అభిమానులకు, కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోలేదు. మాకు ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటా, అదృష్టంగా భావిస్తున్న అజయ్. తప్పకుండా నేను మిమ్మల్ని కలుస్తా. మీరు ఒకసారి నా దగ్గరికి రండి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకున్న సమస్యల విషయంలో కానీ మంత్రి జగదీష్ రెడ్డి బెదిరిస్తున్నారనేటువంటి చెప్తున్నాను. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన మీకు అందరికి తెలుసు. ఆయన మాజీ నక్సలైటు, ఆయన నేర చరిత్ర కలిగిన నాయకుడు. జగదీశ్వర్ రెడ్డి ఏమేమి కేసులు ఉన్నాయి, నాగారం విలేజ్లో సొంత బంధువుల్ని మర్డర్ చేసిన కేసులో A1గా ఉన్నాడు ఆయన. రెండు కేసులలో జగదీశ్వర్ రెడ్డి గారు. అటువంటి ఆయన మంత్రి ఇప్పుడు మాకు జిల్లాకు. అది ఆ విషయం మా నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అజయ్. నేను తప్పకుండా మీకు అందుబాటులోకి వస్తా. ప్రభుత్వం ఏది ఉన్నా సరే మీలాంటి యువకుల్ని, మా అభిమానుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, కోమటిరెడ్డి బ్రదర్స్ మీద. మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మనం కలుద్దాం. ఎస్, మరో కలర్ కడప నుంచి అండి కార్తిక్ రెడ్డి గారు కడప నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఎస్, కార్తిక్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. కోమటిరెడ్డి రాజగోపాల్ సార్. ఎస్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నేను కడప నుంచి సార్. కడప ఎక్కడ? కడప నుంచి సార్. కడప టౌన్ నుంచి. ఎస్, కార్తిక్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి కార్తిక్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే ఒక నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తే ఎవరికి లేదు సార్. కానీ అది కాంగ్రెస్ అధిష్టానం గుర్తించలేకపోతుంది. ఇంకా మీద గుర్తిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. రాజశేఖర రెడ్డి తర్వాత పార్టీని లీడ్ చేయగలిగే కెపాసిటీ ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ సార్ వాళ్ళకే ఉండేది సార్. రాజశేఖర రెడ్డి గారికి అంతకాడికి ఇంకా ఎక్కువ పై స్థాయిలోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ మీ అభిమానానికి. మహారాష్ట్ర నుంచి కూడా మాకు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా నేను నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ గత 10 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాలుగా వచ్చినప్పటి నుంచి 20 సంవత్సరాలుగా వెంకటరెడ్డి గారు మేము చేసే పనుల వల్లనో, కార్యకర్తల కోసం కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, మేము మాట్లాడే మా పద్ధతి నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో పార్టీని కూడా ఎదిరియడము, సొంత పట్ల ఉన్న లోపాలను కూడా మీరు నిర్మోహమాటంగా ఎత్తి చూపుతారనేటువంటిది ఉంది మీ మీద. మా పట్ల ఉన్న అభిమానంతో, మా మీద ఉన్న విశ్వాసంతో ఎంతోమంది అభిమానులు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఉన్నారు చాలామంది. మీ అభిమానానికి చాలా సంతోషం కార్తిక్. నిజంగా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. మేము ప్రతిరోజు ఈరోజు కూడా గుర్తు చేసుకుంటాం రాజశేఖర రెడ్డి గారిని. ఆయన నాయకత్వంలోనే మేము అందరం కూడా వచ్చినాం. ఆనాడు సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన. మా సోదరుడు మంత్రివర్గంలో కూడా వచ్చిన యువకునిగా మంత్రివర్గం నుంచి అవకాశం ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు తయారు చేసిన నాయకుల్లో మేము కూడా ఒకరం. కాబట్టి తప్పకుండా కార్తీక్ మనకు మంచి రోజులు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఏనాటికైనా మన చేతికి వస్తాయన్న నమ్మకం నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాకపోతే మన ముందున్న ఇమీడియట్గా మన లక్ష్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని భువనగిరి ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, తెలంగాణ సమాజం మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక భువనగిరి నియోజకవర్గ ప్రజలు కాదు, నల్లగొండ జిల్లా కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా అతను తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి. మేము అదేవిధంగా నిరాహార దీక్ష చేసిండు. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం. తప్పకుండా ఈ కార్యకర్తలను కాపాడుకుంటేందుకు కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి మాకు కూడా చాలా పట్టుదల ఉంది. కాబట్టి పార్టీ తప్పకుండా మాకు అవకాశం ఇస్తారని నమ్మకం మాకుంది. మరో కాలర్ హైదరాబాద్ నుంచి గీతా గారు లైన్లో ఉన్నారండి. గీతా గారు, మీ ప్రశ్న ఏంటో రాజగోపాల్ రెడ్డి గారిని అడగండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా గీత. సార్ నేను మీకు పెద్ద అభిమానం సార్. చెప్పమ్మా గీత. ఏ ఊరమ్మా మీది? మాది హైదరాబాద్ సార్. చెప్పమ్మా. మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం సార్. థ్యాంక్ యూ అమ్మా. రెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా 2024లో సీఎం కావాలని ఆశిస్తున్నాం సార్. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటాయి. ప్రశ్న గీత గారు, ఏమైనా ప్రశ్న ఉందా? లేదు సార్. ఎస్ తప్పకుండా గీత, నిజంగా మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ అమ్మా. నేను కాకపోయినా అయినా మీలాంటి అభిమానులు అలా కోరుకోవడం అనేది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. నేను ముఖ్యమంత్రి అవుతానా, ఇంకెవరైనా అవుతారా అనే సమస్య కంటే ముందు
పదవి అనేది ఒక బాధ్యత. తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళ జీవితంలో ఏ మార్పు రాలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే రోజు అనునిత్యం ప్రజల్లో ఉంటాను, నేను గ్రామాల్లో తిరుగుతున్నా. ఈ ప్రభుత్వము కేవలం ఓట్ల కోసమే పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెడుతుంది. ఓట్ల రాజకీయము, డబ్బు రాజకీయం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు బలోపేతం కావాలి టీఆర్ఎస్ పార్టీ తప్పితే నిజంగా 60 ఏళ్ళ పోరాటం, మరి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ధనిక రాష్ట్రం, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి? నిరుద్యోగులు ఎంతోమంది తమ్ముళ్ళు యువకులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఏ విధంగా కలవాలి? ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకురావాలి? మరి తెలంగాణలో ఈరోజు పేదరికంలో ఉన్న ఎంతోమంది పేదలను ఏ విధంగా కాపాడుకోవాలి? ప్రయారిటీ మీద ఫండ్స్ని ఎట్లా ఖర్చు పెట్టాలి? ఈ అప్పులు మరి కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్కు పైసలు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాం కదా. మరి రాష్ట్రం రేపు పొద్దున అప్పులో ఊబిలో పోతే మరి దీన్ని రక్షించేది ఎవరు? 2.5 లక్షల కోట్లు. ఇదన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము చిన్న రాష్ట్రం. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఎటు పోయినా 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు. దీన్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు మనకున్న వనరులను వాడుకొని. కానీ కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చొని సెక్రటరేట్ రాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని అధికారుల సూచనలు తీసుకోకుండా అన్నీ నాకే తెలుసు, ఇంకెవరు మాట్లాడొద్దు అనే ఆలోచనతోటి ముందుకు పోతున్నాడు తప్పితే ఎక్కడ ఏం అభివృద్ధి ఉంది? ఎంతసేపు ఏదో ఒక ఎన్నికలు. అసలు అసెంబ్లీ ఎన్నికలు ముందుకు పోవాల్సిన అవసరం ఏముందంటే కేసీఆర్ గారు ఇప్పటివరకు సమాధానం చెప్పిండా? పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరిగితే ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు సపరేట్ ఎలక్షన్స్ పెడితే అందులో 50% స్టేట్ గవర్నమెంట్ భరించాలి, 50% సెంట్రల్ గవర్నమెంట్. అంటే 1,500 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రజల మీద ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. మరి 1,000 కోట్ల రూపాయలు దోసుకున్న సొమ్ముతోటి ఈరోజు ఓట్లు కొనుక్కుంటున్నాడు. ఇదేం పద్ధతి? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? తెలంగాణ ప్రజల కోసం వచ్చిందా, కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా? ఒకసారి తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలమ్మా గీత. మనము నిజంగా చెప్తున్నా, మనము రాంగ్ రూట్లో పోతున్నాం. ఇప్పుడు కేసీఆర్కు రాబోయే రోజుల్లో మనందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. తెలంగాణ ప్రజల్ని మాయమాటలు చెప్పి మళ్ళీ తన మాటలతోటి మోసం చేస్తున్న కేసీఆర్కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ పార్లమెంట్ సభ్యుల్ని మనం గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే కేసీఆర్ కంట్రోల్ అవుతాడు. లేదంటే కేసీఆర్ని అడిగేవాడు ఎవరు లేడు. అడిగేవాడు లేకపోతే, ప్రశ్నించే గుర్తు లేకపోతే దోపిడీ రాజ్యం అయిపోద్ది, మన బానిస బతుకులు అయిపోద్ది. 1,000 కోట్లు దోసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మిగతా ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా, ప్రశ్నించే గొంతులు లేకుండా తొక్కేస్తాడు కేసీఆర్. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత. పోరాటం చేసి 1000 మంది ఆత్మ బలిదానం చేసి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళన్నిటికీ న్యాయం చేయాలంటే, నిజమైన నివాళి అమరవీరులకు అర్పించాలంటే కేసీఆర్ని కుటుంబం నుంచి ఈ తెలంగాణని మనం రక్షించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద ఉన్నది. ఇది మీరందరూ కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ అనే వ్యక్తి కేవలం అధికారం కోసం ఒక ఈరోజు లేనిపోని మాటలు చెప్పి ఒక మీడియానంతా కంట్రోల్ చేసుకుంటా డబ్బుతోటి మీడియాలో కూడా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేది కూడా రావనివ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు డబ్బుతోటి, అధికారంతో. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో రాజ్యాలు వచ్చిపోయినాయి, పెద్దలు ఓడిపోయిండ్రు. కేసీఆర్ అహంకారానికి ఆన్సర్ చేయాలంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీలను ఎట్లా గెలిపించిండ్రో ఈసారి 16 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలి. ఒక్క ఎంపీ గెలిచినా సరే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకంటే 16 అంటుండు. ఇప్పుడు నిజామాబాద్లో కూడా కవిత గెలిచే పరిస్థితి లేదు. ఆయనకు నిజంగా ఒక ముఖ్యమంత్రి ఈరోజు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి పోయి బతిమలాడుకున్నాడు తన బిడ్డకి గెలుపు కోసం. 16లో ఒక్క సీటు తగ్గినా కూడా కేసీఆర్ రాజీనామా చేయాలంటారు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి నిజామాబాద్లో తన కూతురు వ్యతిరేకంగా, సిట్టింగ్ ఎంపీకి వ్యతిరేకంగా రైతులు అంతమంది నామినేషన్ వేసినప్పుడే ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా అనర్హుడు. రైతుల సమస్యలు, పసుపు కానీ ఎర్రజొన్న రైతుల సమస్యలు తీర్చలేని ముఖ్యమంత్రి ఒక కూతురు ఎంపీగా పోటీ చేస్తే అంతమంది రైతులు నామినేషన్ వేసిందంటేనే
ఎటుపోతుంది మన రాష్ట్రం? తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళ ఆవేదన, రైతుల యొక్క ఆవేదన. అటువంటి వ్యక్తి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అవుతా అంటుండు, ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటుండు. కేటీఆర్ మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక రైతులను ఒప్పించలేని మనిషి ప్రధానమంత్రి అవుతారంట, భారతదేశం ప్రధానమంత్రి అంట. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, తెలంగాణ ప్రజలందరూ మనం ఎటుపోతున్నాం. ఇంకా కేసీఆర్ మాయమాటలు ఎందుకు నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇదే విధంగా ఈ 16 ఎంపీలను గెలిపిస్తే ఇంకా నియంతలాగా మారిపోయి ప్రతిపక్షాల గొంతు నొక్కేసి ఇంకా దోసుకొని తింటాడు కేసీఆర్. కాబట్టి మరొకసారి మీరందరూ ఆలోచన చేసి విచక్షణతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, మదియాష్కిని కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరినీ గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. ఇది మనం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇది సోనియా గాంధీ. మా వల్ల తెలంగాణ వచ్చింది, కానీ దీనిలో కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదు. ఎస్, ఇవాళ మీరేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, మోడీ కేసీఆర్ ఒకటే అని చెప్తున్నారు. కానీ బీజేపీ నాయకులు తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది, మేము సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి, మోదీ ప్రధాని కావాలని చెప్పేసి, ఫిర్ ఎక్ బార్ మోదీ అని చెప్పేసి ఎన్నికలబోతున్నారు. మరి క్షేత్రస్థాయిలో మీరు పబ్లిక్ పల్స్ చూస్తున్నారు కదా, క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది? నిజంగానే ముక్కన పోటీ ఉందా? నిజంగా ముక్కోన పోటీ ఉందనుకోండి, అనుకుందాం. మొన్న ప్రధానమంత్రి గారు వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్లో జనం లేరని, ఎల్బీ స్టేడియం జనం లేరని ½ అన్ అవర్ ఫ్లైట్లోనే కూర్చుండు. ఇది ఒక మైండ్ గేమ్. మైనార్టీ ఓట్స్ కాంగ్రెస్కు పడితే కాంగ్రెస్ ఎంపీలు గెలుస్తారని చెప్పేసి మోడీని ఈయన తిడతాడు, మోడీ ఇతన్ని తిడతాడు. ఒకవేళ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నదానికి మరి మోడీ మద్దతు లేనిదే ఎలక్షన్ కమిషన్ 6 నెలల ముందుకు ఎందుకు ఎలక్షన్స్ పెట్టింది? అంటే సపరేట్గా ఎన్నికలు గెలుచుకొని మన డబ్బు అధికారంతో మన 16 మంది ఎంపీలను గెలిచి నీకు ఇస్తా, మీరు నన్ను తిట్టండి, నేను మిమ్మల్ని తిడతా. తెలంగాణ ప్రజల అమాయకులు. మనం 16 ఎంపీలను తీసుకొచ్చే బాధ్యత నాది. మీ శత్రువు కాంగ్రెస్, నా శత్రువు కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడొద్దు. మీరు బీజేపీ ఇక్కడ లేదు. ఇక్కడ మైనారిటీస్ ఒక 60-70 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో ప్రభావితం చేసే ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మమ్మల్ని తిడితేనే మాకు ఓట్లు వేస్తారు, మైనారిటీస్ నమ్ముతారు. మిమ్మల్ని అంటాం. లోపాయికార ఒప్పందం మోడీతో చేసుకొని 6 నెలల ముందు ఎన్నికలకు పోయి ఈరోజు అధికారాన్ని డబ్బును పెట్టుకొని మళ్ళీ ఎంపీ సీట్లు గెలిచి మోడీ కాళ్ళ దగ్గర పెడదామని చూస్తున్నారు. అంతే తప్పితే అసలు బీజేపీ మన రాష్ట్రంలో చాలా తక్కువ. అసలు అసెంబ్లీలో ఒక్క క్యాండిడేట్ గెలిచిండు, అది కూడా ఓల్డ్ సిటీలో రాజా సింగ్. పోయినసారి ఉన్న 5 సీట్లు కూడా ఒకటి వచ్చింది. ఓట్ల శాతం చూస్తే డిపాజిట్లు కూడా రాలేదు బీజేపీ ఎమ్మెల్యే. కానీ ఎంపీ ఎట్లా గెలుస్తారండి? 105 సీట్లలో డిపాజిట్ రాలేదు. మరి ఎంపీ ఎట్లా గెలుస్తారు? అనవసరంగా మోడీ ఏదో చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. కానీ అది మనం కేసీఆర్కు ఓటు వేసినా మోడీకి వేసినట్టే, మోడీకి ఓటు వేసినా మోడీకి వేసినట్టే. ఇక్కడ తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వైపు వేస్తేనేమో మీరు ప్రధానమంత్రిని డైరెక్ట్గా ఓటేసి గెలిపించినట్టు. ఒకవేళ మీరు కేసీఆర్కి వేసినా అది మోడీకి వేసినట్టే. కాబట్టి ఈ మోడీని ప్రధానమంత్రి చేయదలుచుకుంటే మీరు కేసీఆర్కి వేయాలి, లేదంటే రాహుల్ గాంధీ కావాలనుకుంటే. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకున్నామని ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా మా పార్టీ ఈసారి మినిమం 10 మంది ఎంపీ సీట్లు గెలుస్తాం. ఎస్, మనకు టైం అయిపోతుంది. లాస్ట్ కాలరు మరిగూడ నుంచి రవీందర్ గారు. రవీందర్ గారు మాట్లాడండి. రాజగోపాల్ గారిని మీరు ఏం ప్రశ్న అడగండి. రవీందర్ గారు చెప్పండి. రవీందర్ హలో, రవీందర్ చెప్పండి. రవీందర్ నమస్కారం సార్. నమస్తే. ఉగాది పండుగ శుభాకాంక్షలు సార్. మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. రవీందర్ చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా శివనగూడ రిజర్వాయర్ లో అర్రిగూడ మండలం మునుగోడు ప్రాంతం. ఇప్పుడు మల్లన్న సాగర్ అక్కడే 10 లక్షల రూపాయలు, 8 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడ శివన్నగూడ రిజర్వాయర్ లో భాగంగా రామరెడ్డిపల్లి గ్రామంలో కానీ, చెర్లగూడెము, ఇక్కడ శివన్నగూడ గ్రామం పై నర్సిరెడ్డిగూడెము, వెలుగపల్లి, లింకపల్లి తండాలి గ్రామాలు 3 మునిగిపోతున్నాయి. ఈ 3 గ్రామ పంచాయతీల పరిధిలో భూములు మునిగిపోతుంది 3,400 ఎకరాల దాంట్లో. ఇప్పుడు ఫస్ట్ 4,15,000 కొంతమందికి ఇచ్చారు, 5,15,000 మాత్రమే కొంతమందికి ఇచ్చారు సార్. ఇక్కడ కనీసం ల్యాండ్ వాల్యూ 20 lakhs అనుకుంటారు ఇక్కడ.
ముఖ్యమంత్రి సొంతం జిల్లాలో మల్లన్న సాగర్ అక్కడ కానీ 8-10 లక్షలు ఇస్తున్నారు సార్. ఇక్కడ మరి మీరు ఇక్కడ ఆ విధంగా మీరు తప్పకుండా రవీంద్రరావు గారు మీ ప్రశ్న అర్థమైంది. నాకు ఒకే తెలంగాణలో 2 రకాల న్యాయాలు, అక్కడ ఒక నష్టపరిహారం ఇస్తున్నారు, ఇక్కడ ఒక నష్టపరిహారం ఇస్తున్నారు, ఇదేం పద్ధతి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు రవీంద్రరావు గారు. ఇది నా నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్య శివనగూడెం రిజర్వాయర్ అని. దాదాపు 2 లక్షల ఎకరాలకు దేవరకొండ అండ్ మునుగోడు నియోజకవర్గాలకు కోసము ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా వాటర్ తేవాలనేది పాలమూరు ప్రాజెక్టులో భాగంగా తీసుకున్న ప్రాజెక్ట్ అండి. నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున, దేవరకొండ ప్రజల తరపున, భూసేకరణలో నిర్లక్ష్యము, పక్షపాతం. మల్లన్న సాగర్లో చెప్పినట్టు 10 లక్షలకు ఇచ్చిండ్రు, మా దగ్గర 4 లక్షలు ఇస్తుండ్రు. నా ప్రధానమైన డిమాండ్, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెప్పిన రైతులకు తప్పకుండా మీకు కూడా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తాను. మార్కెట్ రేట్ 20 లక్షలకు పెరిగిపోయింది ల్యాండ్ రేటు. పేదల భూములు తీసుకున్నప్పుడు కనీసం భూమి పోతే మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గర పోయి భూమి కొనుక్కోవాలి. ఈ 4 లక్షలు ఇస్తే వాళ్ళు రోడ్ల పాలవుతారు, వాళ్ళ జీవితాలు అధోగతి పాలవుతాయి అని చెప్పి అన్నాను. నిజంగా చెప్పాలంటే R&R ప్యాకేజ్ కానీ భూసేకరణ కానీ 2013లో పార్లమెంట్లో నేను ఎంపీగా తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని పాటించకుండా జీవో నెంబర్ 123 తీసుకొచ్చి మేఘాల మీద రైతులతో సంతకాలు పెట్టించి భూసేకరణ చేయడం చాలా అన్యాయం. కానీ తప్పకుండా దీన్ని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ మీ అందరి తరపున, రైతుల తరపున దీన్ని నేను ముఖ్యమంత్రి గారితో కొట్లాడి మీ అందరికి 10 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. రెండవది R&R భూమి గ్రామాల్లో నిర్వాసితులైన R&R ప్యాకేజ్ చేసి మళ్ళీ మీకు ఇల్లు కట్టించి మీకు కాలనీలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మూడో విషయం ఏంటంటే ప్రాజెక్టు 5 ఏళ్ళైంది మొదలుపెట్టి 10,000 ఖర్చు పెడితే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అవుద్దండి. శివనగూడెం రిజర్వాయర్ దాదాపు 1500 కోట్ల ప్రాజెక్టు. మొత్తం టోటల్ ప్రాజెక్టు వాటర్ కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడ రావాలంటే 10,000 crores కావాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఖర్చు పెట్టిన 10%, 1000 కోట్లు 5 సంవత్సరాల్లో. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు డిండి తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు 70%, 80%, 90% అయింది. 50,000 కోట్లు 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మునుగోడు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, దేవరకొండ డ్రాట్ ఏరియా, మొత్తం అనావృష్టి ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. మరి ఎందుకు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు రాలేదు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా 5 ఏళ్లలో ప్రాజెక్ట్ రివ్యూ చేయలేదు. అదే కాళేశ్వరం గురించి 100 సార్లు పోతారు, వాళ్ళు రివ్యూ చేస్తారు, నెల డబ్బులు ఇస్తారు. ఇక్కడ కాంట్రాక్టుకు పేమెంట్ ఇవ్వరు, ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ లేదు, ప్రాజెక్టు మీద శ్రద్ధ చూడలేదు. కేవలం ఓట్ల గురించి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్ని, పాలమూరు ప్రజల్ని మోసం చేసేందుకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాక్టులకు ఎంతమందికి అగ్రిమెంట్ చేసిండ్రు, ఎన్ని ప్యాకేజీలు, ఎంత పర్సంటేజ్ వర్క్ అయింది, ఎంత పర్సంటేజ్ వర్క్ కావాలి. ఈ విధంగా చేసుకుంటూ పోతే 20 ఏళ్ళైనా ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాదు. మాకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వాటర్ రాదు. దీని మీద జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఉంది. తప్పకుండా అసెంబ్లీలో మునుగోడు నియోజకవర్గ రైతుల తరఫున, ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తా. ఆ ప్రాజెక్టును కూడా తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు రాజగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఎస్, మా ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల పబ్లిసిటీ కమిటీ చైర్మన్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. చర్చలో కాల్స్ చేసినటువంటి కాలర్స్ ఒపీనియన్ ప్రకారం అయితే ఇవాళ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనపడుతోంది, కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. రైతుల సమస్యలను నిజామాబాద్లో పరిష్కరించలేనటువంటి సీఎం కేసీఆర్ ఏకంగా దేశాన్ని ఏ విధంగా పాలిస్తారు? 200 మంది రైతులను సమాధానం చెప్పలేనటువంటి కేసీఆర్, వాళ్ళని సమన్వయం చేసుకోలేకపోయినట్టు ఒప్పించలేనటువంటి కేసీఆర్ దేశంలో ప్రధాని అవుతారని చెప్పిస్తున్నారు. ఆయనకు ఎంపీలు ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతారనేటువంటి సూటి ప్రశ్నను రాజగోపాల్ రెడ్డి గారు సంధిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికలు, లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రధానంగా కేసీఆర్ కుటుంబ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. క్షేత్రస్థాయిలో పూర్తిగా ఈ ఎన్నికలు ప్రధాని ఎవరు అనేటువంటి అంశంపైన జరుగుతున్నాయి. మోదీ సర్కార్ గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయింది కనుక తెలంగాణలో మోదీ అయినా కేసీఆర్ అయినా ఒకటే, బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే,
ఏ పార్టీకి ఓటేసినా మరో పార్టీకి ఓటేసినట్టు కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య ప్రజల లోపల తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్కు పట్టం కట్టబోతున్నారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి గారి నిశ్చితాభిప్రాయం. అదే 16 సారు కారు 16 అని నినాదం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ఒక్క సీటు తగ్గినా సీఎం కేసీఆర్ తన పదవి నుంచి తప్పుకుంటారనేటువంటి సవాల్ కూడా రాజగోపాల్ రెడ్డి గారు సంధిస్తున్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల పబ్లిసిటీ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో అంశం మళ్ళీ కలుద్దాం. సెలవు.